ఇక్కడైతే ఒక వీడియో చూపిస్తున్నా. ఈ మన సబ్స్క్రైబర్ అయితే ఒక 4-5 డేస్ నుంచి అడుగుతూనే ఉన్నారు. కానీ నాకు ఐడియా ఉన్నంత వరకు నేను తర్వాత ఒకటి చెప్తాను మీకు. అది మీరు ఫస్ట్ డెమో చూద్దాం, దాని తర్వాత మాట్లాడదాం. నచ్చితే లైక్ చేయండి. ఒకటే దెబ్బ లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతుంది. వీడియో అయితే చూశారు కదా. ఈ వీడియో ఆల్రెడీ నేను చేసిన అని డౌట్ ఉంది. నేను ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన తర్వాత మన సబ్స్క్రైబర్‌లో ఒకరు నాకు మెసేజ్ కూడా చేశారు. ఇది ఆల్రెడీ చేశారని. ఓకే. సారీ చేసి ఉంటే నాకు ఐడియా లేదు. ఎందుకంటే చాలా వీడియోస్ చెప్పాను కదా. ఇప్పుడు ఇంతకుముందు చేసిన వీడియోస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. మీరు అడుగుతుంది కూడా అవే కాబట్టి కొన్ని వీడియోస్ అయితే అవే పెడుతున్నాను. అంటే కొన్ని ఎఫెక్ట్ మళ్ళీ క్రియేట్ చేయాలంటే కొంచెం బోరింగ్‌గానే ఉంటది. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చేయకపోతే మీరే ఫీల్ అవుతారని చేయాల్సిన అవసరం ఉంటది. ఇంకోటేందంటే బాగా కూడా ఉన్నాయి అవి. ఓకేనా. ఇప్పుడు దాని గురించి వదిలేనా, ఇక్కడ నేను ఒకటే ఫోటో యూజ్ చేసిన కాబట్టి ఆ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను నేను. కానీ ఇందులో ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఆ ఫాంట్ ఆల్రెడీ మీకు తెలుసు, అమెరికన్ క్యాప్టెన్ ఫాంట్. ఓకే, మీ దగ్గర ఉంటే మంచిది, లేకపోతే ఓకే. మీరు డెఫినెట్లీ అయితే ట్రై చేద్దామని అనుకుంటే ట్రై చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, ఇలాగైతే ఉంది. మనకు లిరిక్స్ అయితే ఉన్నాయి, సాంగ్ కూడా ఉంది. నేను వీలుంటే XML వాళ్ళు ఇబ్బంది పడకూడదని సాంగ్ కూడా ఇచ్చాను. కావాలంటే సాంగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా. ఈ లిరిక్స్ అయితే మనకు రొటేషన్లో ఉంటుంది. నేను దీని కిందికి తీసుకొస్తా. ఓకే, కానీ ఒక ఫోటో ఏం చేద్దామంటే కింద ప్లస్ కానీ బ్యాక్ వచ్చి నేను ఒక ఫోటో కరెక్ట్ సైజులో అయితే కట్ చేసుకుంటా. ఎందుకంటే కరెక్ట్ సైజులో కట్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం మన వీడియో అనేది కొంచెం మనం రీప్లేస్ పెట్టినా కూడా బాగా వస్తుంది. నేను ఒక కరెక్ట్ ఫోటో కట్ చేస్తా. ఏదైనా ఒకటి చూద్దాం, ఒక్క నిమిషం. ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని కరెక్ట్గా ఇలాగైతే పైన కరెక్ట్గా సెంటర్లో తీసుకొని సేవ్ ఐకాన్లోకి వెళ్ళి కరెంట్ ఫ్రేమ్ యాజ్ PNGలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేస్తున్నా. ఎక్స్పోర్ట్ చేసి బ్యాక్ వస్తా. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, దాన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత టాప్లోనే మనకైతే ఒక ఫోటో ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరైతే రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మీరు కట్ చేసిన ఫోటో ఉంటుంది కదా, అదైతే మీరైతే దీనైతే రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు చాలా ఈజీగా. మిగతా ఫొటోస్ కూడా రీప్లేస్ పెట్టాలంటే ఒక దారి. ఫస్ట్ ఒక ఫోటోని రీప్లేస్ పెట్టుకొని మళ్ళీ ఓకే పెట్టారు కదా, దీన్నే సెలెక్ట్ చేసి కాపీలేట్ చేద్దాం. కాపీలేట్ చేసిన తర్వాత ఫోటో మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఫోటో గుర్తు పెట్టుకోండి, ఏవేవే ఫోటో అయితే చేంజ్ చేసుకోవాలి మనం. ఆ ఫొటోస్ ఇలాగైతే అన్ని టిక్ మార్క్ పెట్టుకోండి ఒకటేసారి. పెట్టిన తర్వాత పైన ప్లేస్ కానీ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి అన్నీ ఆఫ్ చేయండి. ఓన్లీ కలర్ మాత్రమే ఉంచి పేస్ట్ చేయండి, బాగా కనిపిస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, చాలా క్లియర్ కట్గా అయితే బాగా అనిపిస్తుంది. ఫోటో చేంజ్ అయిపోయింది. ఓకేనా. ఒకవేళ మీరు ఎక్కువ ఫొటోస్ పెడదామంటే పెట్టుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. అంతే. ఈ వీడియో మీరు ఈజీగా అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ లిరికల్లో మీకు ఇక్కడ ఈ కలర్ చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇలా 2 కలర్స్. ఇది కూడా బాగానే ఉంది, మీకు ఐడియా ఉంది. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ట్రై చేయండి, నచ్చితే ఫాలో చేయండి. ఈ వీడియోని మీరైతే ఈజీగా అండ్ సింపుల్గా అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే డెఫినెట్లీ అయితే ఒకసారి చేయండి. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.